హాయ్ హలో నమస్తే. నేను మీ కౌండిన్య. మళ్ళీ చిన్నబాబు లోకేష్ గారు రాయలసీమకు మరిన్ని పరిశ్రమలు తీసుకొస్తారని, ఏదైతే కొత్తగా కరువును పారద్రోలేందుకు రాయలసీమకు మరిన్ని పరిశ్రమలు తీసుకురావాలని సెలవిచ్చడం జరిగింది. సో ప్రైవేట్ రంగంలో తొలిసారి దేశంలోనే తొలి గోల్డ్ మైన్గా జొన్నగిరి ఆవిర్భవించింది అని ఆనాడు పోలీసులతో అడ్డుకుంటే నేడు పాదయాత్రలో మీరే నడిపించారు. పత్తికొండ పవర్స్ను చూపించారు. మీ ప్రేమ అదుర్స్ హోసూరు సభలో మంత్రి నారా లోకేష్ టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ శంకుస్థాపన చేస్తూ పల్లె పల్లెన యువతనేతకు జేజేలు పరిగారంట టీడీపీ శ్రేణులు, మహిళలు. మరి ఆ విషయాలేంటో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. సో ప్రభుత్వం దూకుడుగా ముందుకెళ్తుంది, పరిశ్రమలు తీసుకొస్తుంది, కానీ అనుకున్నంత అనుకూలైతే కనిపించట్లేదు. ఇది నిజంగా నిజం. సో ఎందుకు కనిపిస్తుంది అంటే వీళ్ళు ఒకటే పరిశ్రమల్ని ప్రతిసారి ఎక్స్పోజ్ చేస్తున్నారు. ఆర్భాటంగా ప్రకటిస్తారు 24 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 2 లక్షల సబ్జెక్టు కరెక్షన్ 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ఇప్పటికే 5-6 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసామని. మరి ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చారు, ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారు, ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. లేదు ఆ డీటెయిల్స్ ఏదో ఒక వెబ్సైట్లో పెట్టి మాకు ఆ లింక్ ఇవ్వండి, మేము వెళ్ళి చెక్ చేసుకుంటాం. ఆ సో అండ్ సో పర్సన్కి సో అండ్ సో డిస్టిక్లో, సో అండ్ సో విలేజ్లో, సో అండ్ సో కంపెనీలో, సో అండ్ సో ప్యాకేజ్ తోటి, సో అండ్ సో టెక్నాలజీ మీద, సో అండ్ సో టైంలో ఉద్యోగం వచ్చింది అని నిరూపించాల్సిన బాధ్యత లోకేష్ మీద ఉంది. అంటే లోకేష్ మీద ఎందుకు ఉందంటే ఆయన ఎక్కువగా దీన్ని ప్రమోట్ చేసుకుంటున్నారు. అసలు మన ఏపీ స్టేట్కి వచ్చి పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ఎవరికైనా తెలుసా? చాలామందికి తెలుసా? ఈ సంగతి తెలియదు కదా. ఎక్కడ పరిశ్రమలు వచ్చినా, ఎక్కడ ఐటీ శాఖ మంత్రి వచ్చినా ఐటీ శాఖ మంత్రి ముందుకు కనిపిస్తారు తప్ప టీజీ భరత్ అసలు ముందుకు కనిపించడు. సో ఇది కొంచెం వీళ్ళు గమనించుకోవాల్సిన, గుర్తెరగాల్సినటువంటి పరిస్థితి. మొత్తానికైతే రాయలసీమ, ఉత్తరాంధ్ర మీద స్పెషల్ ఫోకస్ అయితే కనబరుస్తున్నారు. అది క్లియర్గా మనకు అర్థమవుతుంది చంద్రబాబు నాయుడుకి, లోకేష్కి. కాకపోతే డేంజర్ బెల్స్ అయితే కనుక మధ్యాంధ్ర నుంచి కొడుతున్నాయండి. ఈ మధ్యాంధ్ర నుంచి చూసేవాళ్ళు కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి, ప్రకాశం, నెల్లూరు ఎవరంటే కామెంట్ చేయడానికి ట్రై చేయండి. వాస్తవ పరిస్థితి అదే కాదా, గ్రౌండ్ రియాలిటీ అదే కాదా? ఎప్పుడైతే మనం ఓవర్ ఎస్టిమేటెడ్గా ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు మనం ప్రచారం చేయడానికి స్టార్ట్ చేస్తామో అది ఇబ్బంది అవుతుంది, మీకు శరాఘాతం అవుతుంది. అంటే వీళ్ళు లాజికల్గా ఏం ఆలోచిస్తున్నారంటే పవన్ కళ్యాణ్ ఉన్నాడు, కాపు ఓట్లు ఉన్నాయి, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో మేము కొట్టేస్తాం, దున్నేస్తాం, గెలిచేస్తాం అని చెప్తున్నారు. కానీ ఒకవేళ నిజంగా ప్రజలు ఇదే నిజమని నమ్మినాడు కొట్టేటాలుండో, గెలిపించేటాలుండో, దున్నేటాలుండో ఏముండవు. ఎందుకంటే మీరు అన్ని ప్రాంతాలకు సమాన అభివృద్ధి చేయండి, ఎందుకంటే మేము డెవలప్మెంట్ డిస్ట్రిబ్యూట్ చేస్తామంటున్నారు. మీరు ఈ మధ్య కాలంలో లోకేష్ మీటింగ్లో కానివ్వండి, చంద్రబాబు మీటింగ్లో కానివ్వండి, పవన్ కళ్యాణ్ అభివృద్ధి గురించి పెద్దగా మాట్లాడు, తనంతా ఒక కైండ్ ఆఫ్ పాపులారిటీ యాజ్ వెల్ యాజ్ పొలిటికల్ అఫెన్స్ అండ్ డిఫెన్స్, ఆయనంత సపరేట్ స్ట్రాటజీ అది. సో వీళ్ళిద్దరూ ఏం మాట్లాడతారంటే ముఖ్యంగా భోగాపురం పూర్తయిపోతుంది, గూగుల్ వచ్చేస్తుంది, ఆర్సెల్ఆర్ మిత్తలు వచ్చేస్తుంది, డేటా సెంటర్లు వచ్చేస్తున్నాయని ఉత్తరాంధ్రని బాగా హైప్ ఇస్తున్నారు ప్రస్తుతానికి. ఇక రాయలసీమలో వచ్చేసరికి మీకు ఆల్రెడీ ఒక అథెంటిక్గా ఇక్కడ కియా వచ్చేసింది. ఇక రేపటి రోజున సెమీ కండక్టర్స్ జాబ్స్ వచ్చేస్తాయి, రక్షణ రంగంలో పెట్టుబడులు వస్తున్నాయి, ఆ పెట్టుబడులు వస్తున్నాయి, ఈ పెట్టుబడులు వస్తున్నాయి, ఓదర కొడుతున్నారు. అంటే ఫిగర్స్ చూపిస్తున్నారు. ఇప్పుడే చెప్పాను కదా నేను, 6,750 కోట్లతో కొత్త పెట్టుబడి వచ్చింది. మరి అలాంటి పెట్టుబడుల్లో కనీసం ఒక 10% పెట్టుబడులు మధ్యాంధ్రకు రావేంటి సార్? మధ్యాంధ్రకు ఇవ్వండి సార్. అంటే వీళ్ళు ఏం పాపం చేశారు నాకు అర్థం కావట్లా. ఇప్పుడు ఈయన చెప్పిన లాజిక్కే, లోకేష్ బాబు గారు చెప్పిన లాజిక్కే అభివృద్ధి అంతా కేంద్రీకరణ జరగకూడదు, వికేంద్రీకరణ జరగాలంటాడు. ముఖ్యమంత్రి గారు చెప్పినా అదే సిద్ధాంతం, జగన్మోహన్ రెడ్డి చెప్పినా అదే సిద్ధాంతం, ఒకటే సిద్ధాంతం. అప్పుడు వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు, ఇప్పుడు వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మరి అదే సిద్ధాంతం ఉత్తరాంధ్రకి వెళ్ళే సిద్ధాంతం, రాయలసీమకి వెళ్ళే సిద్ధాంతం మధ్యాంధ్రకి ఎందుకు ఇంప్లిమెంట్ అవ్వదు? ప్రకాశం జిల్లా చేసుకున్న పాపం ఏంటి? ప్రకాశం జిల్లాకు మీరు చేస్తున్న అభివృద్ధి ఏంటి? ప్రకాశం జిల్లాకు వచ్చిన పరిశ్రమలు ఏంటి? సరే ప్రకాశం జిల్లాను పక్కన పెడదాం, గుంటూరు జిల్లాకు మీరు చేసిన పరిశ్రమలు ఏంటి, చేస్తున్న అభివృద్ధి ఏంటి, వచ్చిన పరిశ్రమలు ఏంటి, ఉద్యోగాలు ఏంటి, విజయవాడకు వచ్చిన ఉద్యోగాలు ఏంటి, విజయవాడ వచ్చిన పరిశ్రమలు ఏంటి, అమరావతి తీసి పక్కన పెడదాం. ఎందుకంటే అమరావతి రియాలిటీలో ఇప్పుడు అవ్వదు. అమరావతి రియాలిటీ అవ్వాలంటే ఒక 4-5 దశాబ్దాలు అవుతుంది. ఈ ప్రభుత్వం పోయి ఆ ప్రభుత్వం వచ్చి, ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చి, మరి అది ఎప్పుడు అవుద్దో తెలియదు. వీళ్ళు ఇంత చేసి కట్టినా, ఒకవేళ ఈ ప్రభుత్వం నెక్స్ట్ కంటిన్యూ అయినా, ఇంత చేసి కట్టినా మహా 5 పరిపాలనా భవనాలు ఫినిష్ చేస్తారేమో. ఈ 5 ఏళ్ళు అయితే అవ్వదు, ఇంకో 5 ఏళ్ళకి ఏదైనా అయినట్టే. ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసినా ఏది చేసినా అసలు పరిశ్రమల గురించి మాటే మాట్లాడరు. ఇది విడ్డూరం.
ఎవరో మాట్లాడరు, అక్కడ ఉన్నోళ్ళు మాట్లాడరు, ఈ యూత్ మాట్లాడరు, ఈ జంజీ అని లేగిస్తే చెప్తూ ఉంటారు, ఈ జంజీ వాళ్ళు కూడా మాట్లాడరు. మీకు గుర్తుండి ఉంటే పోలవరం ప్రాజెక్ట్ ఫినిష్ అవ్వడానికి ఒక 20 ఏళ్ళలో 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో పట్టిందని చెప్పిన చంద్రబాబు నాయుడు ఏకాఏకం 2014లో ముఖ్యమంత్రి అయిపోగానే పట్టిసీమను కట్టాడా? పట్టిసీమని కట్టి ఎత్తిపోసి కృష్ణా గుంటూరులో కాసి నీళ్ళు ఇచ్చాడు కదా, మంచిదే కదా. ఏదైతే కృష్ణా వాటర్ని రాయలసీమకు పంపించుకుంటాను నేను, అందుకని ఈ డెల్టాకి నీళ్ళు ఇస్తానని ఇచ్చాడు, బాగానే ఉంది, రైతులకు కొంచెం నీళ్ళు వచ్చినాయి. మరి అదే ఫార్ములా ఇక్కడ ఎందుకు అప్లై అవ్వదు? ఏదైతే అమరావతి ప్రాజెక్టు 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో అవ్వదు, అది జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి అక్కడ ఉన్నాడు కాబట్టి దాన్ని కానివ్వడు, పూర్తి చేయనివ్వడు తెలుసు. మరి అమరావతి ఆ రూల్ ఎందుకు అప్లై అవ్వదు? పోలవరం దాంట్లో అప్లై అయిన రూలు అమరావతిలో ఎందుకు అప్లై అవ్వదండి? మరి అమరావతిలో కూడా అమరావతి పక్కన కాకుండా ఏదో విజయవాడ పక్కనో గుంటూరు పక్కనో 4-5 సెజ్జులు క్రియేట్ చేసి ఒక గ్రోత్ కారిడార్గా మీరు ఎందుకు ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నారు? విజయవాడకి, గుంటూరుకి, ప్రకాశంకి, ఉభయ గోదావరి జిల్లాలకి అలాంటి కెపాసిటీ లేదా? కేవలం వాళ్ళు ఓట్లు వేసే మిషన్లుగానే మీకు కనిపిస్తున్నారా? గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు, గుర్తుపెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు, గుర్తుపెట్టుకోండి లోకేష్ గారు, జనాలు చాలా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నారు. ఇది నా మాట కాదు, జనం మాట. అబ్జర్వ్ చేస్తున్నారు, గమనించండి మీరు. ఎందుకు అబ్జర్వ్ చేస్తున్నారంటే రాయలసీమకు ఉద్యోగాలు వస్తున్నాయి, రాయలసీమకు పరిశ్రమలు వస్తున్నాయి, ఉత్తరాంధ్రకు ఉద్యోగాలు వస్తున్నాయి, ఉత్తరాంధ్రకు పరిశ్రమలు వస్తున్నాయి. ఇప్పుడు జీడిపి రిపోర్ట్లో ఏదైతే వచ్చిందో ఆ జీడిపి రిపోర్ట్లో కూడా వైజాగ్కు చాలా పరిశ్రమలు వస్తున్నాయి, వైజాగ్లో జీడిపి పెరుగుతుంది, ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. యాజ్ పర్ ద లింక్డ్ఇన్ రిపోర్ట్ ద ఫిగర్స్ ఆర్ ట్రూ. సో నిజాలు అలా చెప్తున్నాయి. మరి అలా చెప్తున్నప్పుడు మరి మధ్యాంధ్ర చేసుకున్నటువంటి దురదృష్టం ఏంటి అంటే, పొలాలు తీసుకోవడం మొత్తం పొలాలు తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు కదా. రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఉంది, దాని దగ్గరలో ఒక 4-5 ఎకరాలు 400-500 ఎకరాలు మీరు ఎక్విజిషన్ చేసి ఒక మంచి ఐటీ సెక్టార్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేయలేరా? వికేంద్రీ ఇక్కడ ఫార్ములా మీరు చెప్తుంది కదా, అన్ని పొలమంట తీసుకెళ్ళి వైజాగ్లో పెడుతున్నారు, పొలమంట తీసుకెళ్ళి రాయలసీమలో పెట్టేస్తున్నారు. అక్కడ పెట్టండి, ఒక హబ్ క్రియేట్ చేయండి, ఒక ఐటీ హబ్ క్రియేట్ చేయండి. ఈస్ట్ గోదావరిలో అందరూ అక్కడ కొంతమంది జాబులు చేసుకుంటారు. కాకినాడలో ఒకటి చేయండి. కాకినాడ మరి అంత చిన్న స్థాయి స్థితినా? కాకినాడలో మంచి మంచి అంటే మంచి మంచి డెవలప్డ్ సిటీ కాదా? మరి కాకినాడ మీరు ఎందుకు ఒక సెజ్ డెవలప్ చేయలేకపోతున్నారు? కాకినాడ ఎందుకు గాలికి వదిలేశారు? మరి ఒంగోలులో ఒక సెజ్ ఏర్పాటు చేయొచ్చు. ఒంగోలులో ఏం నేషనల్ హైవే లేదా? నేషనల్ హైవే పక్కన ఒక సెజ్ ఏర్పాటు చేయండి, ఓ 10-15 కంపెనీలు తీసుకురండి మీకు చేతనైతే. రాయలసీమకి ఎలా కంపెనీలు వెళ్తున్నాయో ఉత్తరాంధ్రకి ఎలా కంపెనీలు వెళ్తున్నాయో ఇవి కూడా కంపెనీలు రావాలి కదా. ప్రకాశానికి రావాలి, ఉభయ గోదావరి జిల్లాలకు రావాలి. సరే అమరావతి అని చెప్తున్నారు, కృష్ణా గుంటూరు బాగుపడిపోయిందని మేము యాక్సెప్ట్ చేసేద్దాం, అయిపోయింది, బాగా అయిపోతుంది, మీరే బాగు చేసేస్తున్నారు. మరి ప్రకాశం చేసుకున్న పాపం ఏంది, ఉభయ గోదావరి జిల్లాలో చేసుకున్న పాపం ఏంది? వాటిని అసలు గాలికి వదిలేశారు. ఇదేం విచిత్రం. ఏదైతే రాయలసీమ యూత్ అనుకుంటారో మరి ప్రకాశం యూత్ అనుకుంటారు కదా. ప్రకాశంలో ఓట్లు ఇవ్వా, నెల్లూరులో ఓట్లు ఇవ్వా, వాళ్ళు జంజీ యూత్ కాదా? ఈస్ట్ గోదావరిలో జంజీ యూత్ కాదా? వెస్ట్ గోదావరిలో జంజీ యూత్ కాదా? వాళ్ళకు ఉద్యోగాలు అవసరం లేదా? అంటే వీళ్ళు ఏం చేయాలంటే వైజాగ్లో ఉద్యోగాలు చేసుకోవాలి, అక్కడ కేంద్రీకృతం అయిపోయింది ఐటీ సెక్టార్ అంతా. రాయలసీమకు వచ్చేసరికి డిఫెన్స్ సెక్టారు, సెమీ కండక్టర్ సెక్టార్ అంతా ఇక్కడ కేంద్రీకృతం అయిపోయింది. ఈ మధ్యలో 6 జిల్లాలకు మాత్రం మీరేం చెయ్యరు, మీరేం రావు, పరిశ్రమలు రావు. సరే తెస్తామని చెప్తున్నారు, ఎలాంటి హోటల్ అనమాట, ఏదో ఒక 3 స్టార్ హోటల్, 5 స్టార్ హోటల్ అన్నీ కలిపి కూడినా కూడా ఒక 5,000 కోట్ల పెట్టుబడి ఉండదు తెలుసా. కావాలంటే ఈ అనుకూల పత్రికలు ఉంటాయి కదా, లెగిస్తే అదైపోతుంది, ఇది అయిపోతుంది, ఎలా జరిగిపోతుంది, ఇలా జరిగిపోతుంది, ఉద్ధరించేస్తున్నారు. ఇక రాసిందే రాతలు, కొత్త కొత్త మాటలు కనిపెడతారు, కొత్త కొత్త మాటలు కనిపెట్టి మరీ ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు కదా. ఈ పత్రికల్లోకి వెళ్ళి చూసుకోండి, దాంట్లో ఆ టేబుల్స్ ఇచ్చి మరీ చూపిస్తారు వాళ్ళు. ఆ టేబుల్స్లోకి వెళ్ళి ఎత్తుక్కోండి ఎక్కడెక్కడ ఉందో. ఓకే ఇక్కడ మధ్యాంధ్రలో ఈ 10 కోట్ల పెట్టుబడి, 100 కోట్ల పెట్టుబడి, 300 కోట్ల పెట్టుబడి చూద్దాం. క్వాంటం కూడా చూస్తామండి, మేము క్వాంటం చూస్తాం. మీరే ఈ మధ్య అబ్జర్వ్ చేయండి, ఎక్కడ క్వాంటం హైప్ తగ్గిపోయింది. క్వాంటం గురించి హైపు ఏమైపోయింది? క్వాంటం ఎంతమందికి ఉద్యోగాలు ఇద్దాం అనుకుంటున్నారు, ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తారు, దానికి ఎన్ని అనుబంధ పరిశ్రమలు వస్తాయి, అన్నీ వస్తాయి. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఒక 4-5 నెలల్లో రియాలిటీస్, యాక్చువల్ ఫిగర్స్ బయటకు వస్తాయి. డెఫినెట్గా టీడీపీ కూటమికి ఎంత చేసినా రాయలసీమలో జగన్ బలం ఉంది. రాయలసీమలో ఎక్కువగా మీరు లాస్ట్ 4-5 ఇయర్స్ ఏదైతే 4-5 టైమ్స్ మీరు జనరల్ ఎలక్షన్స్ హిస్టరీ తీసుకుంటే
వీళ్ళ వెంట నిజంగా నిబద్ధతగా నిలబడ్డ వాళ్ళలో ఏంటంటే కాన్స్టిట్యుయెన్సీస్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా సమ్వేర్ సంపాట్, గుంటూరు, ప్రకాశం జిల్లాలు కనిపిస్తాయి. వీళ్ళు ఇక్కడ జరుగుతున్న అన్యాయం అంతా ఎక్కడ జరుగుతుందంటే ఈ 5 జిల్లాలకే జరుగుతుంది, పారిశ్రామిక పరంగా. అంటే ఐ మే బి రాంగ్, మీరు కరెక్ట్ చేయండి. అంటే నేను తప్పై ఉండొచ్చు, మీరు వెళ్ళి చూడండి. జస్ట్ ఏం లేదు, వెబ్లోకి వెళ్ళి కొట్టండి ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, వీళ్ళు చెప్పిన 22 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాలు, ఏ జిల్లాకి ఎంత వచ్చినాయో టేబుల్ ఫార్మాట్లో ఉంటుంది కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఒకసారి. అక్కడికి వెళ్తే మీకు రియల్ ఫిగర్స్ కనిపిస్తాయి, ఏ జిల్లాకి ఎంత వచ్చినాయి అని. మళ్ళీ కొన్ని సన్నాయి నొక్కులు నొక్కుతుంటారు ఐటీడీపీ వాళ్ళు, వస్తాయి ఇంకెప్పుడు వస్తాయి. అమరావతిని తీసి పక్కన పెడదాం కాసేపు. అమరావతి ఓకే, కృష్ణా గుంటూరు బాగుపడిపోద్ది అమరావతి తోటి, ఎప్పటికైతే చెప్పలేము మనం. అదొక త్రిశంకు స్వర్గం. ఆ త్రిశంకు స్వర్గాన్ని గురించి నేను ఒక వీడియో చేస్తాను. ఆ త్రిశంకు స్వర్గాన్ని కాసేపు పక్కన పెడితే ఈ 3-4 జిల్లాలకు ఏమైంది? ఈ 3-4 జిల్లాల్లో మీరు పెద్దగా డెవలప్మెంట్ చేయకపోయినా 4 సెజ్జులు క్రియేట్ చేయండి. ఇప్పుడు రాజమండ్రిలో ఎయిర్పోర్ట్ ఉంది, కాకినాడ దగ్గర పోర్ట్ ఉంది. ఆ పోర్ట్ దగ్గరలోనూ ఎక్కడో చోట ఒక మంచి ఐటీ కారిడార్ లాంటిది ఒక 400-500 ఎక్విజిషన్ చేసి గవర్నమెంట్ చేయలేదా అండి? ప్రకాశం జిల్లాలో నేషనల్ హైవే లేదా? నేషనల్ హైవే తక్కువ ఉందా? అక్కడ పిల్లలు లేరా? జంజీవాళ్ళు లేరా? ఉద్యోగాలు చేసేవాళ్ళు లేరా? అంటే వీళ్ళు చెప్పేదంతా ఎట్టుందంటే పోతే నువ్వు వైజాగ్ పోవాలి, లేకపోతే హైదరాబాద్ పోవాలి. మరి అప్పుడు నువ్వు హైదరాబాద్లో చేసిందే కదా, మళ్ళీ ఆ ఫార్ములానే కదా ఇప్పుడు నువ్వు వైజాగ్లో ఇంప్లిమెంట్ చేస్తుంది. కొత్తగా తీసుకొస్తున్న ఫార్ములా ఏంది? అదే కేంద్రీకరణ కదా. వికేంద్రీకరణ ఎక్కడ జరుగుతుంది భయ్య అక్కడ? మీరు చెప్పండి, మీరు ఆలోచించండి. సరే నేను చెప్పింది తప్పే, మీరు చెప్పండి, నిజంగా వికేంద్రీకరణ జరుగుతుందా? వికేంద్రీకరణ జరిగితే ఆ ఫిగర్స్ పెట్టండి బయట. ఏ జిల్లాకి ఎంత పెట్టుబడులు వచ్చాయో, ఏ ప్రాంతానికి ఎన్ని కోట్ల పెట్టుబడులు వచ్చాయో, ఏది 3 స్టార్ హోటలు, 5 స్టార్ హోటలు, 6 స్టార్ హోటలు, ఈ స్టార్ హోటల్ కాదు, పరిశ్రమలు ఎన్ని వచ్చాయి, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు. సో ఇదంతా కూడా టీడీపీ పార్టీ వాళ్ళు ప్రస్తుతానికైతే కనుక అంటే వీళ్ళు చాలా లైట్గా తీసుకున్నట్టు కనిపిస్తుంది నాకు. దీని ఇంపాక్ట్ అయితే రాబోయే కాలంలో గట్టిగానే ఉండబోతుంది. మరీ ముఖ్యంగా కొంత ప్రకాశం జిల్లా వాళ్ళు, నెల్లూరు జిల్లా వాళ్ళు, కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల వాళ్ళు మాత్రం తప్పనిసరిగా అసంతృప్తితో ఉన్నారండి. ఎవరన్నా ఉంటే ఆ జిల్లాల నుంచి వాచ్ చేసిన వాళ్ళు ఉంటే ఈ వీడియోని తప్పకుండా మీరు కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. నేను